ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ వ్లాగర్. మీ అందరి కోసం ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి రెసిపీ అండి. హెల్త్కి మంచిది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ రెసిపీ తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఏం రావండి. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ తీసుకొని అందులో మంచిగా ఉరద్ దాల్ మినపప్పు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి. సో డ్రై రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే టైంలో కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లిటిల్ బిట్ 1 టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేసి మిక్స్ చేయండి. అయిపోతాయి రైస్ తొందరగానే. ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసి కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత బ్లెండింగ్ జార్లో వేసి మంచిగా బ్లెండ్ చేసుకోండి. పౌడర్ లాగా మంచిగా బ్లెండ్ చేసుకోండి స్మూత్గా. సో ఇలా మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాగరీ తీసుకోండి, బెల్లం. సో బెల్లం తీసుకొని అది మంచిగా అందులో మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ బ్లెండింగ్ జార్ తీసుకొని బ్లెండింగ్ జార్లో వేసి అందులో కొంచెం ఇలాయచీ వేయండి. ఒక ఇలాయచీ వేసి మీ క్వాంటిటీ బట్టి 1 లేదా 2 ఇలాయచీస్ అలా తీసేసి వేయండి. వేసి మంచిగా ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత సైడ్ పెట్టేయండి. ఇప్పుడు అగైన్ స్టవ్ ఆన్ చేసి ఘీ ఉంటుంది కదా, ఘీని మంచిగా బాయిల్ చేసుకోండి. ఎంత బాగా అంటే మీరు ఎంత ఎక్కువ బాయిల్ చేస్తే అంత హీట్ చేస్తే అంత మంచిదండి. సో ఇలా హీట్ చూసారు కదా, ఇట్లా బబుల్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ స్పూన్తో అలా మిక్స్ చేయండి కొంచెం. తర్వాత హ్యాండ్తోనే చేయండి. అంత ఏం హాట్గా ఏం ఉండదండి. కొంచెం లిటిల్ బిట్ ఉంటుంది, బట్ హ్యాండ్తో చేసేయండి. సో ఇలా మంచిగా ఘీ వేస్తూ మంచిగా ఇలా హ్యాండ్స్తో చేయండి. సో ఎక్కువ ఘీ అవసరం పడుతుందండి. అందుకే డైలీ ఒకటే తినాలి. డైట్ చేసే వాళ్ళు కూడా ఒకటి తినండి, చాలా మంచిదండి. అందరికీ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటారు. కంపల్సరీ ఇందులో నెయ్యి యూజ్ చేయాలండి. ఆయిల్ అస్సలు యూజ్ చేయకండి, క్విక్గా అయిపోతుందండి. స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం కొన్ని ఎక్కువ చేసుకొని. సో 1/2 kg లేదా కేజీ అయినా చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అండ్ బయట తెచ్చుకుని తినకండి. హెల్తీగా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా ఉండండి, హెల్తీ వేలో చేసుకొని. సో క్విక్గా అయిపోతాయి కదా అండి. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా నా ఛానల్లో చాలా ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే రెసిపీస్ కూడా వస్తున్నాయి. ఇలా ఈజీగా రౌండ్ అవుతాయండి. కొత్తగా చేసే వాళ్ళు కూడా నా వీడియో ఫాలో అవుతే మీ అందరికీ అర్థమవుతుంది. క్లియర్గా చూపించాను. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. హెల్తీగా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రెసిపీ మీకు చాలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ స్టేట్లో వీటిని ఏం చెప్తారు, ఈ లడ్డూస్ పేరేంటి, ఏమని పిలుస్తారు నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు. మీలో ఎంతమందికి ఇష్టం ఈ లాస్ట్లో మిగిలిపోయిన పౌడర్ తొందరగా తినేయడం నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం.